పక్కన చూస్తే ఆ స్టేజ్కి 2 అడుగుల దూరం నాకు రూమ్ ఇచ్చారు. అందులో ఉంటే ఏ సురక్తమే జయం మొత్తం వాగ్దానం గీతారు ఒకటి తర్వాత మొత్తం అయ్యే పడుతున్నారు. ఆశ్చర్యం వేసింది నాకు. ఏం కొత్తగా అప్రోప్రియేట్ ప్రాక్టీస్ చేసి పనిట్లేదు, మంచి కమాండ్తో కరెక్ట్గా పాడుతున్నారు అంటే వాళ్ళకి రెగ్యులర్గా నలిగిన పాటలు అయ్యి. ఏదో అప్పటికప్పుడు కూటం కోసం తయారైన బాబు చేస్తే మధ్యలో ఎటు కూడా పోతుంది. మనకి అప్పటికప్పుడు సిద్ధపడి వచ్చిన పాటలు తెలిసిపోతాయి కదా చర్చలను. అది ఎటో గబుక్కుని గాడెక్కేస్తుంటాడు, దిగేస్తుంటాడు, రోడ్డు వదిలే డివైడర్ ఎక్కేస్తాడు. వీడు ఇప్పుడు చూసుకొని వచ్చాడు, తెలిసిపోద్ది కదా. మన వెనకాల కూర్చొని అందరిగా రోడ్డు దిగేసాడు రెడీ, వీడి మళ్ళీ ఎక్కుతాడంటావా. కొంతమంది తిప్పలు పడి ఎక్కేస్తున్నారు, కొంతమంది బండి అక్కడ వదిలేసి ఇంటికి వచ్చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. మేము కష్టపడి మళ్ళీ మెకానిక్లు వెళ్ళి బండి తేవాలి ఇంటికి. ఇక మెకానిక్ అవడం నువ్వు చెప్పకి ఇప్పుడొద్దు, మా సావు ఏమని చెప్పమంటావు. కొద్ది గొప్ప డ్రైవింగ్ మాత్రమే కాక మెకానిక్ తెలిసినప్పుడు షెడ్ కన్నా తెస్తాడు. చేతకన్నాడు రోడ్డు మీద బండి ఆపేసి 2 చెట్లు ఇరిచేసి కొమ్మలు పెట్టేసి ఇంటికి వచ్చేస్తాడు. సచ్చినట్టు మేము వెళ్ళి తేవాలి ఇప్పుడు దాన్ని. సరిగ్గా ప్రాక్టీస్ అవ్వంటారు బాబు, మా పేరం తీసేస్తున్నారు మీరు. చెప్పానుగా ఒక సంఘంలో ఒకరు చాలా పాటలు పాడితే నేను కొన్ని మెమెంటోస్ ప్రైజులు కొనుక్కెళ్ళి అక్కడ సంఘస్థులందరికీ భక్తులందరికీ కృతజ్ఞతలు చెప్పి అభినందనలు చెప్పి వాయిద్యాలు వాయించిన వాళ్ళకి బహుమతులు ఇచ్చాను. అందరూ వింతగా చూస్తున్నారు. ఇంత దుర్మార్గ దుష్ట దాష్టిక పాపిష్టి పాటలని భరించినందుకు మీకు వందనాలు, వాయించినందుకు వీళ్ళకి బహుమతులను ఇచ్చాను. ఒక్క పాటికి మతి లేదు, శృతి లేదు. అది ఎందుకు పాడుతున్నాడు, ఎందుకు వరుతున్నాడో తెలియదు, శృతి లేదు, రాగం లేదు. కనీసం సకల దుర్మార్గంలో పరాకాష్ట సంగీతంలో తాళం తప్పిపోవటం, శృతి కోల్పోవటం లోపం, తాళం తప్పటం పాపం. అసలు దానికి క్షమాపణ కూడా లేదు. తాళం తప్పకూడదు, అది నెంబర్ 1 పాపాల్లోకి వెళ్ళి పెద్ద పాపం. సార్ ఆడికి తాళం ఏమవుతలేదు, ఆడు గుండె తప్పు కొట్టుకుంటుందా ఏంటనిపించింది నాకు. ఎందుకంటే హార్ట్ బీట్ పర్ఫెక్ట్ పెట్టాడు యేసు ప్రభు. అదే అసలు మొత్తం తాళానికి మూలం కరెక్ట్ కొట్టుకుంటుంది యేసు రక్త వైద్యం. ఇదే తేడా కొట్టేస్తుంది వీడికి. అవసరమైతే 140 లేదంటే 60 బ్యాలెన్స్ అవుతలేదు. అర్థమైంది మీకు? తప్ప కొట్టేస్తున్నాడు, లేదంటే తాళం తప్పుకోలేదు. నేను అందరం చూస్తుంటాం కదా చప్పట్లు కొట్టేటప్పుడు. ఓరి బాబోయ్, తాళం లేకుండా అసలు గోల లేకుండా అరిచేది ఒక కాకి ఒక్కటే. అందుకని అల్లరి చేస్తే కాకి గోల అంటారు. కోడి పుంజు కూడా దాన్ని రికార్డ్ చేయ కరెక్ట్ మీటర్లో ఉంటుంది. కుక్క మురితో కూడా ఖచ్చితంగా టైమింగ్లో ఉంటుంది. అసలు సంగీతానికి సెట్ అవ్వని అరుపు కాకిది ఒకటి. అందుకని ఎవడన్నా బాగా గోలు చేస్తే కాకి గోల మీతో ఏగలేకపోతున్నామంటారు. మీరు అలాగనే ఉండక నువ్వైతే బాగా పాడతావా అన్నట్టుగా నన్ను చూడకండి. నేను రాసుకున్నాను నా గురించి ఆల్రెడీ ఒక పాట. కమ్మని కోయిల కంఠము కన్నా పావుర దుఃఖారావం విన్న అన్నావు కాబట్టి ధైర్యం చేసి పాడుతున్నాను ప్రభా అని రాశాను. స్తోత్రం చెప్పరే.